హాయ్ నళిని. హాయ్. ఏంటి చాలా రోజుల తర్వాత నీకు నేను గుర్తొచ్చినట్టున్నాను. నువ్వు మరీ సెటర్ అయ్యక్కర్లేదు. నీ కోపం ఎందుకో నాకు బాగా తెలుసు. మరి నా ఎంగేజ్మెంట్ కి ఎందుకు రాలేదే? డాడీకి హార్ట్ సర్జరీ జరిగింది, అందుకే అర్జెంటుగా ఊరెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగా, సారీ. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ కి? ఓకే, ప్రస్తుతానికి బానే ఉన్నారు. కానీ వెళ్ళొచ్చాక ఒక విషయం తెలిసింది, నిశ్చితార్థానికి రాకపోవడమే మంచిదని. అదేంటి? నువ్వు చేసిన పని బాగుందా? నేనేం చేశాను? నిన్ను ప్రేమించే వాళ్ళకి నీ ప్రేమ ఎందుకు అందించలేకపోయావు? ఏంటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు? మనోజ్ ఎందుకు కాదనుకుంటున్నావు? మనోజ్ నా? అతను నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీకు తెలీదా? నిజమా? ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటే? ప్రామిస్, నువ్వు చెప్పేదాకా నాకు ఈ విషయం అసలు తెలీదు. పాపం, అతనికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. అతన్ని నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. కిషోర్ గడ్ ఎక్కడ్రా? లైబ్రరీకి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తా అన్నాడు. వాడి కోసం నువ్వు వెయిట్ చేసేది, నేను ఇక మానస కోసం అనుకున్నా. అవునరా, ఆ విషయం నువ్వు తేల్చేసావా? ఏ విషయం రా? మానస లవ్ మ్యాటర్. లేదురా, టైం కుదరట్లేదు. పెళ్లికి ముహూర్తాలు చూసుకుంటారు కానీ లవ్ అనౌన్స్మెంట్ కి టైం ముహూర్తాలు పంచాంగాలు చూసుకుంటారా? అది కాదురా, తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే ఓ రకంగా వణుకొస్తోంది, బీపీ రైస్ అయిపోతోంది, చవట్లు పడుతున్నాయిరా. అయితే మానసకి లవ్ మ్యాటర్ చెప్పేటప్పుడు 108 కి కాల్ చేసి పిలిపించుకో. ఎవ్వడ్రా బాబు నువ్వు? ఏంటి మనోజ్, మానస అంటున్నారు, ఏదో లవ్ మ్యాటర్ డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు. అదేం లేదు నళిని, జస్ట్ కిషోర్ గడు లైబ్రరీకి వెళ్ళాడు అంటున్నాను కదరా. ఒరే ఉండరా నువ్వు. మానస అంటే వీడికి చచ్చేంత ఇష్టం. మానసని వీడు ప్రేమిస్తున్నాడు. మరి ఇంకే, నువ్వు అడిగితే తను కాదంటాదా? పోనీ నీ ప్రేమ గురించి నేను చెప్తాను. నో, నా లవ్ గురించి మానసకి నేనే చెప్తాను. బట్ నాకు హెల్ప్ చేస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ నళిని. సరే మనోజ్, నేను ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తెచ్చిస్తాను. చూడు నళిని, మన ఫ్రెండ్షిప్ ఉండాలంటే నువ్వు ఆ డబ్బు గురించి మర్చిపోవాలి. థ్యాంక్ యూ మనోజ్, ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. ఒరేయ్, నీకు ఇబ్బంది లేకుండా మానసిక ప్రేమ విషయం చెప్తానంటే వద్దంటావేంట్రా? చూడరా, తనకి మనం హెల్ప్ చేసాం, అలా అని ఇలాంటి విషయాలు ఉపయోగించుకుంటే స్నేహం అనే మాటకి అర్థం ఉండదు. ఒకవేళ మానస రివర్స్ అయితే పాపం నా కోసం తను మాట పడాల్సి వస్తుంది. నువ్వు ఇన్ని విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ జన్మలో అమ్మాయికి అలవి చెప్పలేవురా. సరేరా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, పద. నేను అప్పుడే ఈ విషయం నీకు చెప్తానంటే తనే వద్దన్నాడు. నేను అర్జెంటుగా ఊరెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను తిరిగి వచ్చేసరికి నీకు నిశ్చితార్థం అయిపోయిందని మన ఫ్రెండ్స్ చెప్తే షాక్ అయ్యాను. రియల్లీ మనోజ్ ఈస్ ఏ నైస్ జెంట్ల్మ్యాన్. మంచి క్వాలిటీస్ ఉన్నవాడు, అందం ఉంది, ఆస్తిపరుడు, గోల్డ్ మెడలిస్ట్, గుడ్ బిహేవియర్. నిజం చెప్పాలంటే పార్క్ కూడా అతనే డెవలప్ చేశాడట. ఏంటి మానస, మాట్లాడవే. ఏం మాట్లాడమంటావే? ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థం ఉండదు, ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటికీ నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ ఉండదు. పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? పెద్దవాళ్ళు మనకు జీవితాంతం తోడుంటారా? తప్పు. ఇప్పటి వరకు తోడున్నది వాళ్లే. మా నాన్న నన్నెంత ప్రేమగా చూశారో నాకు తెలుసు. మేం తండ్రి కూతుల్లా కాదు, ఫ్రెండ్స్లా ఉంటాం. ఊహ తెలియని వయసు నుండి మా మధ్య అమ్మ కన్నా ఎక్కువగా అనుబంధం ఉంది. నాకు 6 ఏళ్ల వయసు అప్పుడు ఒకసారి వైజాగ్ నుండి కారులో వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయి మా అమ్మని పోగొట్టుకున్నాం. అలా ఊహ తెలియనప్పుడే అమ్మ చనిపోతే నాన్నమ్మ నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకోమంది. కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే మనిషి నన్నెక్కడ ప్రేమగా చూడదోనని మా నాన్నగారు భయపడ్డారు. నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నా జీవితాన్ని తీర్చిదిద్దడానికి మా నాన్న ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే బ్రతికారు. అనుక్షణం నా జీవితం బాగు చేయాలని ఆరాటపడ్డారు. అలాంటి మంచి తండ్రి నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయరని ఎందుకు అనుకుంటాను? అందుకే ఆయన తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా ఒప్పుకున్నాను. అది దాని మనసులో ఉన్న మాటే చెప్పిందమ్మా. నా కొడుక్కి మానస అంటే ప్రాణం, దాని భవిష్యత్తు బంగారు చేయాలని కళ్ళకంటున్నాడు. నా కొడుక్కి మానస్ తప్ప వేరే ధ్యాస లేదమ్మా. ఇప్పుడు చెప్పవే, నా నిర్ణయంలో నిజాయితీ లేదా? నేను చేసింది రైటా రాంగా? రైట్ మానస, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఏమండి, టాబ్లెట్ ఇందాక ఇచ్చింది బీపీ టాబ్లెట్, ఇది షుగర్ టాబ్లెట్. మీ మతిమరుపు కూడా ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. చచ్చిపోతున్నాను.
ఈ ఉన్న టాబ్లెట్లకు మింగలేక వస్తున్నా ఇంకా